అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు తీసిన వీడియో అండి. ఈ వీడియో తీసి ఒక 25 డేస్ అయినా అవుతుంది దగ్గరగా. కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. ఎందువల్ల అంటే నాకు హెల్త్ బాగాలేదు. దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇది ఆల్రెడీ తీసిన వీడియో కాబట్టి ఇంకేదో అలా ఓపిక చేసుకుని ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి ఈ రోజైతే ఎడిటింగ్ కి నేను స్టార్ట్ చేశాను. ఊరు నుంచి ఊర్లో హెల్త్ బాగాలేదన్నాను కదా, ఒక 15 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుని తర్వాత అయితే నేను మళ్ళీ రాయపూర్ అయితే వచ్చేసాను అనమాట. రాయపూర్ వచ్చిన తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు అనమాట ఇక్కడ పిల్లలు. మాకైతే స్కూల్ కి ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత కదా మేము ఇంటికి వెళ్ళాము. ఇంకా తిరుపతి అయ్యే వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మాట తిరుపతి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే ఇది. ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఈరోజు టిఫిన్ అయితే పులిహోర చేశాను. ముందు రోజు రైస్ మిగిలిపోతే మార్నింగ్ అయితే పులిహోర చేశాను. ఇంకా శశాంక్ అయితే పాలైతే కలిపేశాను అనమాట. ఇంకా ఊరొస్తే మనకి ఇంకో ఇక్కడ బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తాం అనమాట. పైన ఆరేస్తాము. పైకి వెళ్ళడానికి అయితే బాగా పైకి వెళ్ళాలి కదండి. 3 floors ఎక్కి వెళ్ళడం అంటే కాళ్ళు ఆగేస్తాయి. చాలా వరకు ఇక్కడైతే ఆరేసేసుకుంటాం అన్నమాట. ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా కష్టపడైనా పైకి పట్టుకెళ్లాల్సిందే. ఇక్కడైతే మెత్తలు కూర వండుతున్నాను. మెత్తలు మామిడికాయ కర్రీ. ఇక్కడైతే ఈ రోజు అయితే సోమవారం అనమాట. సోమవారం రోజు నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి నేనైతే దోసకాయ పప్పు అయితే వండుకుంటున్నాను. దోసకాయలు అయితే తెచ్చారనమాట. మనకి రాయపూర్లో ఈ దోసకాయలు అసలు దొరకవండి. ఇంకా నేనైతే పప్పు నానబెడుతున్నాను. ఊరొచ్చామంటే ఇంకా అప్పుడప్పుడు సారీస్ కడుతూ ఉంటాను. సారీస్ ఎందుకు కట్టుకున్నానంటే ఇక్కడ మా పెద్ద అత్తయ్య గారిని హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు మా వారు. తీసుకెళ్దామని రెడీ అయ్యాను. ఈ లోపేమో వద్దు వేరే పాలకొల్లో చూపించాలి అనేసి చూపించండి అన్నారంట వేరే ఎవరో. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంకా వెళ్ళలేదనమాట. తన అత్తయ్య గారిని ఏమో వాళ్ళ చెల్లెలు గారి అబ్బాయి వచ్చి తీసుకెళ్లారు నెక్స్ట్ డే ఎప్పుడో. ఇక్కడైతే నేను ఇంకా దోసకాయ అయితే చెక్కేస్తున్నాను. నిజంగా దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. బాగుంటది కూడా టేస్ట్. మనం నీట్ గా వండుకుంటే కర్రీ చాలా బాగుంటది. ఇంట్రెస్ట్ గా ఏ వండుకున్నా రుచి బాగా కుదురుతుంది అనుకుంటా. నాకైతే బాగా ఇష్టం కదా, బాగా వండుతూ ఉంటాను. ఇక్కడైతే ఈ ఊరికి వచ్చామంటే మొత్తం పనులన్నీ మనమే చేయనవసరం లేదండి. అత్తయ్య గారు చేయాల్సిన అత్తయ్య గారు చేస్తారు. నేను చేయాల్సింది నేను చేసుకుంటాను అనమాట. ఇంకా అప్పటి పెద్దవాళ్ళు అయితే అసలు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు వద్దన్నా కూడా. అయినా కూడా మా అత్తయ్య గారు అసలు ఏదో ఒక పని చేయకుండా అస్సలు ఉండలేరు అనమాట. ఇక్కడైతే నేను వండుతున్నాను కదా, ఒక పక్క అయితే మెత్తల కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా నేను పప్పు నానబెట్టేసి ఉంచాను కదా, ఇంక పప్పుకి అయితే దోసకాయ చెక్కేసాను. బయట కూర్చొని అయితే ఇక్కడికి వచ్చామంటే బయట కూర్చొని ఇలా కత్తిపీటతో కట్ చేసుకుంటే భలే ఉంటది. ఇక్కడైతే చాకుతోనే కట్ చేసుకుంటాను. నుంచునే చేసేసుకుంటాను పనులన్నీ. నుంచుని ఎక్కువ చేసినా కూడా నడుము నొప్పి వచ్చేస్తుందండి. నిజంగా అప్పటి రోజుల వాళ్ళే హెల్దీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు పెద్ద వయసు వచ్చేసినా కూడా వాళ్ళు చక్కగా పనులు చేసుకోగలుగుతున్నారు. మనం ఈ వయసులోనే పనులు చేసుకోలేకపోతున్నాం అంటే ఆలోచించండి మనం తినే ఫుడ్ లో ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నాం అన్నది. ఇంకా ఇక్కడైతే నేను పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చలిమిడి అనమాట. చలిమిడి అంటే నాకు చాలా ఇష్టం. మామూలుగా దేవుడి దగ్గర ప్రసాదాలు చేసినప్పుడు చలిమిడి వేరండి. ఇదైతే సారీ పంచడానికి అవి ఇస్తారు కదా, అమ్మాయి తొలిసారి వచ్చినప్పుడు చలిమిడి పంపిస్తారు. లేదా ప్రెగ్నెంట్ లేడీ సూడిదలు అంటారు కదా, బిందెలు ఇచ్చి మిఠాయి ఇచ్చి పట్టుకెళ్తుంటారు, అప్పుడు కూడా ఈ చలిమిడి తీసుకొస్తా ఉంటారనమాట. లేకపోతే తొలిసారి వచ్చినప్పుడు అని ఇలా చలివిడి అయితే తయారు చేసి ఇస్తారనమాట. ఈ చలివిడి ఎవరో ఇచ్చారంట నా కోసమని అత్తయ్య గారు ఉంచారనమాట. నేనైతే కొంచెం తిన్నా పడదండి నాకు ఏమీ కూడా. నాకు ఇంకా ఆ చలివిడి తిన్నాను ఇష్టంగా, మోషన్స్ పట్టేసుకున్నాయి. ఇంకెక్కడ చూడండి చెట్టుకి మా ఇంటి దగ్గర మా చెట్టుకి అరటికాయలు అయితే కాసినాయి అనమాట. అవి మేము వస్తామని కోయకుండా అలాగే ఉంచారంట. ఒక రోజు అయితే నాకు అరటికాయ కూర ఇష్టం అని చెప్పాను మా వాళ్ళకి, అత్తయ్య గారు వాళ్ళకి. అన్నికి ఇష్టం కదా అరటికాయ కూర వండుకో అని చెప్పేసి అలాగే ఉంచాను. మీరు వస్తే వండుకుంటారని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా అరటికాయ కూర వండుకున్నాను వచ్చిన రోజే. తర్వాత అయితే ఇక్కడైతే అరటికాయ బజ్జీలు వేస్తాను అనమాట మధ్యాహ్నం స్నాక్ కింద 3:34 కల్లా. చాలా బాగున్నాయండి అరటికాయలు అయితే. చాలా బాగా మెత్తగా ఉన్నాయన్నమాట. కూర టేస్టీగా ఉంది. బజ్జీలు వేసినా కూడా మంచి టేస్ట్ వచ్చింది అనమాట.
ఇంకెక్కడైతే బజ్జీలు అయితే ఫ్రై చేసేసి ఇంకా పిల్లలందరికీ ఇచ్చేద్దాం అనేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన నేను ఎక్కువ తెల్లగా అయిపోయానేమో అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని. తెల్లగా అయిపోయానా ఏంటి అని. కానీ అసలు విషయం ఏంటంటే నాకు బ్లడ్ లేదనమాట. మొత్తం తగ్గిపోయింది. 7 పాయింట్స్ ఉందంట. దానివల్ల నేను స్కిన్ అంతా కూడా తెల్లబడిపోయిందనమాట. అంటే బ్లడ్ తక్కువైనా కూడా మన స్కిన్ తెల్లబడిపోతది. అదే బ్లడ్ ఉన్న స్కిన్ అయితే మంచిగా చాలా బాగా కనిపిస్తారు. అలాగే హెల్తీగా ఏ పనైనా హుషారుగా చేయగలుగుతారు మనకు ఒంట్లో బ్లడ్ ఉన్నప్పుడు. సో హెల్త్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. చాలా మంది కూడా నేను వీడియోస్ లో తింటూ పెడతా ఉంటాను కదా, వీడియోస్ లో బాగానే తింటారు కదా, ఎందుకు తినకే హెల్త్ ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు. వీడియోలో ఏదో కొంచెం తినేసి అలా చూపిస్తాను. అంటే అలా తింటూ చూపిస్తున్న వీడియోస్ కి రీచ్ ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం తిని చూపిస్తాను. అయినా కూడా వీడియోస్ లో ఎక్కువ తినను. 2 ముద్దలు తిని బాగుందని చెప్తాను అనమాట. బాగుంటేనే బాగుందని చెప్తానులేండి, అది కూడా నిజమే. కానీ కొంచెమే తింటాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ అనేది చాలా తక్కువ తినటం అలవాటు. సో ఇక్కడ నుంచి నేను హెల్దీగా తిని హెల్దీగా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.